ఎంకన్న గుళ్ళే దర్శనానికి లీడర్ల సిఫార్సు లెటర్లు రాయించుకొని కొంటబోతుంటారు కదా, అగో ఆ లాగం దొరికించుకొని వెంకటేశ్వర్లు అనేటైనా ఏకంగా ఎంపీ శబరక్క పేరు మీద దొంగ రికమెండేషన్ లెటర్ రాసి ఎంకన్న దర్శనానికి పోయే భక్తులకు అమ్ముకున్నాడట. దేవుని పేరు పెట్టుకుని ఆ దేవుని దర్శనానికి పోయేటోళ్ళని ఎతికే టోపీ పెట్టిండు అన్నట్టు. వెంకటేశ్వర్లు అనేటైనకు ఈ రవితేజ్ అనేటోళ్ళు ఎంకన్న గుళ్ళే దర్శనానికి పోతున్నాం, లెటర్ కావాలంటే నేను ఇప్పిస్తా అని చెప్పి ఎంపీ శబరక్క పేరు మీద సిఫార్సు లెటర్ తయారు చేసి ఇచ్చిండట. ఇక వాళ్ళు మాకేమవుతుంది మస్తున్నది బందోబస్తు లెటర్ అని చెప్పి భరోసాతోటి లెటర్ పట్టుకొని తిరుపతికి పోయారు కొండవీనికి. ఇక కొండ ఎక్కినాక ఆఫీస్ కాడ ఆ లెటర్ చూస్తే లెటర్ హెడ్ మీద ఉన్న సంతకం ఆ లెటర్ హెడ్ను చూసి టీటీడీలకు అనుమానం వచ్చిందట. ఇక ఎంపీ మేడానికి ఫోన్ కొట్టి జరిగిన సంగతి అంతా చెప్పుకొచ్చారు. ఈ లెటర్ నీకు ఎవరు ఇచ్చిరని భక్తులను అడిగితే పలానా వెంకటేశ్వర్లు ఇచ్చిరని చెప్పారట. అదే సంగతి టీటీడీలో అక్కకు చెప్పారు. ఇక ఎంపీ బైరెడ్డి శబరక్క అనుచరులుండి ఎంకన్న దర్శనం పేరు మీద దొంగ లెటర్లు తయారు చేసి దొంగ సంతకాలు దొంగ స్టాంపులు వేసి లెటర్ ఇచ్చిన వెంకటేశ్వర్లు అనేటోని దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇక పోలీసు వాళ్ళు టౌన్లో వేసి ఆ లెటర్ రాసే సీక్రెట్లు ఏందో మాకు కూడా చెప్పవచ్చరా అనుకుంటూ అరుచుకుంటున్నారట. ఇప్పుడు పాపం ఆ లెటర్ను నమ్ముకొని దేవుని దర్శనానికి పోయిన వాళ్ళ కథ ఏం కావాలి చెప్పురు. ఇప్పుడు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయిపోయాయి. ఈ దళారిగాలను నమ్ముతి గిసోంటి దగాలే చేస్తారు పైలం.